మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి కాకాని డుమ్మా కొట్టారు. అయితే ఈ కేసులో పోలీసులు తదుపరి ఏం చేయబోతున్నారు, ఆయనకి మళ్లీ నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అక్రమంగా క్వాడ్స్ రవాణాలో ఆయన పాత్రపై విచారించాలంటూ పొదలకూరు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఎస్సీ ఎస్టీ సెక్షన్లను యాడ్ చేశారు. దీంతో విచారణకు రావాలని నోటీసులు పంపగా కాకాని గైర్ హాజరయ్యారు. ఉదయం నుంచి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం దగ్గర కాకాని విచారణకు వస్తారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. ధనలక్ష్మి, ఇప్పటికే ఈ మైనింగ్ అక్రమ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ అనేది చాలా ఆసక్తిగా మారినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఆయన ఇంటికి గోడగా అంటించడం జరిగింది, అదేవిధంగా రెండోసారి హైదరాబాద్ లో ఆయన బంధువుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన డిఎస్పీ కార్యాలయానికి విచారణకైతే హాజరు కాలేదు. అదేవిధంగా నిన్న కోర్టులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి చుక్కెదురైన పరిస్థితి ఉంది. అటు కోర్టు కూడా ఆయనకి అరెస్ట్ నుంచి ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిన్న కోర్టు కూడా సూచించడం జరిగింది. అలాగే అతను ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా విచారణలో పలు విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అంతేగాక కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు సహకరించడం లేదు, నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో ఉండడం లేదు. దీంతో పాటు ఆయన పైన అదనపు సెక్షన్లతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనట్లుగా ఆయన ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో హైకోర్టు కూడా ఆ ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఈ అంశాలన్నింటినీ కూడా ఒక మెమో రూపంలో ఇవ్వాలని కూడా దాఖలు చేయాలని కూడా సూచించడం జరిగింది. ఇదే క్రమంలో ఇటు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఏదైతే క్వాష్ పిటిషన్, అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి అవన్నీ కూడా రేపటికి విచారణకు రానున్నాయి. అంటే నిన్న హైకోర్టులో విచారణ జరిగింది కాబట్టి నిన్న ఎల్లుండికి దీన్ని వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టు ప్రకటించడం జరిగింది. అంటే రేపు విచారణకు ఆ 2 కూడా రానున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన హైదరాబాద్ లో ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభకార్యంలో ఆయన ఈ రోజు పాల్గొన్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి నెల్లూరు రేపు చేరుకుంటారు. రేపటి నుంచి నెల్లూరులో నేను ఖచ్చితంగా ఉంటాను, ప్రజలకు అదేవిధంగా పోలీసులకు కూడా అందుబాటులో ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే రేపు పోలీసులు మరోసారి ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత అదేవిధంగా రేపు కూడా ఆయనకు సంబంధించిన పిటిషన్లు కూడా విచారణకు వస్తాయి కాబట్టి ఆయన రేపు ఈ నోటీసులు స్పందించి ఆయన విచారణ హాజరవుతారా లేకపోతే ఒకవేళ హాజరు కాకపోతే పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఒక సందిగ్ధత అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ధనలక్ష్మి. థ్యాంక్ యూ దేవకుమార్. మియన్మార్ ని భూకంపం మళ్లీ వణికించింది. నిన్న ఒకే రోజు 2 సార్లు భూమి కంపించింది. సాయంత్రం రాత్రి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రతలు 4.7, 4.5గా నమోదయ్యాయి. దీంతో ప్రాణ భయంతో ప్రజలు వణికిపోయారు. మరోవైపు మియన్మార్ భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 2719కి చేరింది. వీరిలో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారు. రాజధాని నేపిడాలోని ఓ భవంతి కింది నుంచి 91 గంటల తర్వాత ఓ మహిళని సజీవంగా బయటికి తీసుకొచ్చారు. చైనా నుంచి వచ్చిన దళాలు ఒక అపార్ట్మెంట్ నుంచి ఇలాగే 4గురిని కాపాడాయి. వీరిలో ఒక గర్భిణి, 5 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. ఘటన జరిగిన 72 గంటల తర్వాత నుంచి బాధితులు ప్రాణాలతో ఉండేందుకు ఆస్కారం బాగా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు. భూకంపం దాటికి 4521 మంది గాయపడగా 441 మంది ఆచూకీ తెలియటం లేదు. మృతుల సంఖ్య పెరుగుతుందని భయపడుతున్నారు. సహాయక బృందాలు భూకంప తాకిడి ప్రాంతాలకి చేరుకోలేకపోతున్నారు. రహదారులు ధ్వంసమవటం ఒక కారణంగా ఉండగా ప్రభుత్వ తిరుగుబాటు దళాల మధ్య ఘర్షణలు మరో ప్రధాన అవరోధంగా మారాయి. చాలా ప్రాంతాలకు ఆహారం, తాగునీరు, ఔషధాలు చేర్చలేకపోతున్నారు. బ్యాంకాక్ లో కుప్పకూలిన ఓ ఆకాశ హార్మ్యం శిథిలాల కింద 300 మంది కార్మికులు చిక్కుకునుంటారని, వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారేనని వార్తలు వినిపిస్తున్నాయి.